రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ను టీఎస్ నుంచి టీజీగా మారుస్తూ స్టేట్ కేబినెట్ ఆమోదించడంతో అధికారులు చర్యలు వేగవంతం చేస్తున్నారు. రేపు కేంద్ర రవాణా శాఖకు టీఎస్ నుంచి టీజీగా మారుస్తూ ఫైల్ వేయనున్నట్లు తెలుస్తుంది. అటు కేంద్రం గెజిట్ ఇచ్చేందుకు వారం సమయం పట్టనున్నట్లు సమాచారం. కేంద్రం నుంచి గెజిట్ వచ్చాక 2 రోజుల్లోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. అన్ని సజావుగా సాగితే ఈ నెల 15 లోపు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ను టీఎస్ నుంచి టీజీగా మారుస్తూ స్టేట్ కేబినెట్ ఆమోదించడంతో అధికారులు చర్యలను వేగవంతం చేస్తున్నారు. రేపు కేంద్ర రవాణా శాఖకు టీఎస్ నుంచి టీజీగా మారుస్తూ ఫైల్ వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అటు కేంద్రం గెజిట్ ఇచ్చేందుకు వారం సమయం పట్టనున్నట్లు సమాచారం. కేంద్రం నుంచి గెజిట్ వచ్చాక 2 రోజుల్లోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. అన్ని సజావుగా సాగితే ఈ నెల 15 లోపు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్ ద్వారా అందిస్తారు. సదానందం. ఎస్ అనిల్, నిన్న స్టేట్ క్యాబినెట్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాడు. సో రాష్ట్రంలోని వాహనాల రిజిస్ట్రేషన్ అన్ని కూడా ఇప్పటి వరకు ఉన్న టీఎస్ని టీజీగా మారుస్తూ నిర్ణయం తీసుకుంటున్నామంటూ కూడా నిన్న ప్రకటించాడు. సో ఆ ప్రకటన వచ్చిన తర్వాత రేపు దీనికి సంబంధించి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి కేంద్ర రవాణా శాఖకి రేపు ఈ టీఎస్ నుంచి టీజీగా మార్చే ఫైల్ని, ఆ ప్రపోజల్ని కేంద్ర రవాణా శాఖకి రేపు అధికారులు పంపించనున్నారు. సో వన్స్ వీళ్ళు ఈ ఫైల్ను పంపించిన తర్వాత విత్ ఇన్ ఏ వీక్ ఆఫ్ టైంలో కేంద్రం దీనిపైన గెజిట్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో గెజిట్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 2 డేస్లో స్టేట్ గవర్నమెంట్ దీనికి సంబంధించిన మొత్తం ఆ విధి విధానాలతోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తుంది. సో ఆ నోటిఫికేషన్ వచ్చిన విత్ ఇన్ 2 డేస్ నుంచి పూర్తిగా స్టేట్ వైడ్గా వాహనాల రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా టీఎస్కు బదులుగా, అంటే ప్రజెంట్ ఇప్పుడు టీఎస్గా ఎలా అయితే రిజిస్ట్రేషన్ అవుతున్నాయో వాటికి బదులుగా టీజీగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇదంతా మొత్తం ఈ నెల 15 తారీఖు తర్వాత నుంచి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్కు బదులుగా టీజీని అయ్యే ఈ రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే నిన్న ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఎప్పుడైతే ప్రకటించాడో అప్పటి నుంచి దీనిపైన ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే మొదటగా అప్పుడు తెలంగాణ ఉద్యమం టైంలో, మొత్తంలో తెలంగాణ ఉద్యమం చేసిన టైంలో ప్రతి ఒక్కరు కూడా ఈ వాహనాల రిజిస్ట్రేషన్కు సంబంధించి కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫీస్ బోర్డ్స్కు అని అప్పుడు టీజీగా ఉంటాయనే భావించారు. సో అప్పట్లో చాలామంది ఇటు ఆర్టీసీ బస్సులకు కానీ, కొంతమంది ఉద్యమకారులు వాళ్ళ సొంత బైకులకు కానీ, సొంత వెహికల్స్ కానీ అప్పట్లో ఏపీ తీసేసి టీజీ అని ముందస్తుగా వాళ్ళే రాసుకున్నారు. కానీ వన్స్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేంద్రం కూడా గెజిట్ ఇచ్చినప్పుడు, తెలంగాణ విభజన టైంలో గెజిట్ ఇచ్చినప్పుడు టీజీగానే ఇచ్చింది. కానీ వన్స్ తెలంగాణ స్టేట్ ఏర్పడ్డ తర్వాత దీన్ని టీజీకి బదులుగా టీఎస్గా అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం టీజీ నుంచి టీఎస్గా దీన్ని టీఎస్ తెలంగాణ స్టేట్గా ఈ రిజిస్ట్రేషన్లు అయితే స్టార్ట్ చేసింది. సో లాస్ట్ 10 ఇయర్స్గా అలాగే కొనసాగుతుంది. తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత లాస్ట్ 10 ఇయర్స్గా మొత్తం రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా టీఎస్గానే వచ్చాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు మనం తెలంగాణ మూమెంట్లో టీజీగానే అనుకున్నాం. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం వారికి అనుకూలంగా అప్పట్లో ఏర్పడ్డ ప్రభుత్వం టీఎస్ అని పెట్టింది. ఇప్పుడు దాన్ని మారుస్తూ మేము టీజీగా చేస్తున్నామని చెప్పింది. అయితే దీనిపైన ఇప్పుడు టీజీగా వస్తుందనే దానిపైన మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు టీఎస్గా ఉంది, ఇప్పుడు కొత్తగా టీజీ అంటున్నారు. సో ఇన్ని రోజుల పాటు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెహికల్స్ టీఎస్గానే ఉంటాయా లేకపోతే టీజీగా అవన్నిటిని మార్చుకోవాల్సి వస్తుందా అనే క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. కానీ దీనిపైన అయితే అధికారులు అనఫిషియల్గా చెప్పేది ఏంటంటే ఇన్ని రోజుల పాటు ఉన్న వెహికల్స్ అన్ని టీఎస్గానే ఉంటాయి. కానీ ఇకపై నుంచి అంటే గెజెట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ఏ వెహికల్స్ రిజిస్ట్రేషన్స్ చేసుకుంటున్నాయో అవి మాత్రమే టీజీగా రిజిస్ట్రేషన్ అవుతాయి. సో ఇన్ని రోజుల పాటు లాస్ట్ 10 ఇయర్స్ పాటు ఉన్నవి మాత్రము టీఎస్గానే ఉంటాయంటూ కూడా అధికారులు అనఫిషియల్గా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీ వెహికల్స్ ఉన్నాయి చాలా వరకు. ఇప్పటికి కూడా అప్పట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వెహికల్స్ అంటే 2014 జూన్ 2 కంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వెహికల్స్ అన్నీ కూడా ఏపీగానే ఉన్నాయి. సో ఆ వెహికల్స్ అన్నీ ఇప్పటికీ రోడ్లపైన నడుస్తూనే ఉన్నాయి. వాటికి సంబంధించిన చలాన్స్ కూడా ఏపీ అనే పడుతున్నాయి. వాటి రిజిస్ట్రేషన్ ఆయా ఇప్పుడు ఒకవేళ ఒక వెహికల్ నుంచి వేరే వాళ్ళు ఆ వెహికల్ను వేరే వాళ్ళు కొన్నా కూడా తిరిగి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా కేవలం ఏపీగానే
టీజీగానే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అప్పుడైతే ఎలాగే ఉందో ఇప్పుడు కూడా కేవలం గత వెహికల్స్ అన్నీ టీఎస్గానే ఉంటాయి. అంటే 2014 జూన్ నుంచి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చే వరకు ఉన్న వెహికల్స్ అన్నీ కూడా టీఎస్గానే ఉంటాయి. కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునే వెహికల్స్ మాత్రం టీజీగా ఉంటాయంటూ కూడా ఇటు అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నిటిని కూడా ఈ వెహికల్స్ అన్ని కూడా టీజీ నుంచి టీఎస్గా మార్చాలంటే అదొక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇటు ఆల్రెడీ ఈ ఆర్టీఏ ఆఫీస్లో చుట్టూ తిరగాల్సి ఉంటుంది. మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఎంతో కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా పెద్ద తతంగం కాబట్టి వాటన్నిటినీ టీఎస్గానే ఉంచుతూ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వచ్చే వెహికల్స్ మాత్రం టీజీగా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షలకు పైగా వెహికల్స్ ఉన్నాయి. దీంతో పాటు ఇటు సిటీ అంటే గ్రేటర్ పరిధిలో ఉన్న ఆర్టీఏకి రోజుకు 1000కి పైగా కొత్త వాహనాలు వస్తాయి, రిజిస్ట్రేషన్ అవుతూ ఉంటాయి. సో వీటన్నిటిని కూడా మళ్ళీ టీఎస్ నుంచి టీజీగా మార్చాలంటే అదొక పెద్ద తతంగం కాబట్టి ఆ టీఎస్ వెహికల్స్ అన్నిటిని అలాగే ఉంచి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వచ్చే వెహికల్స్ అన్నిటిని కూడా టీజీగా ఉంటుందనే అంశాన్ని మాత్రం అధికారులు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ పూర్తిగా రాలేదు కాబట్టి ఇప్పటి వరకు మాకున్న ఇన్ఫర్మేషన్ ఇది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి డీటెయిల్స్ అయితే వస్తాయని ఇటు ఆర్టీఏ అధికారులు చెప్తున్నారు. అనిల్.